మనం గమనిస్తే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కావచ్చు, చాలా ర్యాపిడ్గా చాలా గుడ్ స్పీడ్తో డెవలప్ అవుతున్నాయి. అదే విషయంలో మనం చూస్తే కనుక యూరోపియన్ యూనియన్, అమెరికా ఇలాంటి దేశాలు చాలా ప్రికాషన్స్ చెప్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం కొత్త కొత్త ఏఐ మోడల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హై క్వాలిటీ డేటాబేస్ కావచ్చు, ఏఐ స్కిల్స్ కావచ్చు, ఏఐ రీసెర్చ్ ఈకోసిస్టమ్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక చర్చ అనమాట. అంటే దేశాలు ఏ విధంగా ఏఐ పాలసీని రూపొందించాలి అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప లీడర్స్ కావచ్చు, టెక్నో లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చారు ఈరోజు. ముఖ్యంగా సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, జెన్సన్ హ్యూయాంగ్, బ్రాడ్ స్మిత్, డెమిస్ హ్యాసబీస్ ఇలా చాలామంది టెక్నాలజీ లీడర్స్ భారతదేశానికి రాబోతున్నారంట. అంతేకాదు మనం చూస్తే చాలామంది దేశాధ్యక్షులు, దేశాధినేతలు కూడా, ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కూడా రాబోతున్నారని తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ సమ్మిట్కి బ్రెజిల్ నుంచి లులా డిసిల్వా కావచ్చు, దాంతోపాటు 20 దేశాల నుంచి దాదాపు హెడ్స్ ఆఫ్ స్టేట్స్ వస్తున్నారంట, 45 దేశాల నుంచి డెలిగేషన్స్ వస్తున్నాయంట, ఐక్యరాజ్య సమితి కూడా పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. అసలు ప్రధానంగా చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శరవేగంగా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మనం ఎలాంటి సన్నద్ధతో ఉండాలి, అదేవిధంగా ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ గురించి ఇవన్నీ కూడా చర్చలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ ఏఐ ఇంపాక్ట్ సదస్సు అనేది ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకురాబోతుంది, అనేక దేశాల మధ్య ఏ విధంగా సయోధ్యని కుదర్చబోతోంది, మనం వేచి చూద్దాం.